Hello all, welcome back to my channel. Finally, మన ఛానల్ కి 5000 సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అండ్ 2000 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అయ్యారు. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది బికాస్ ఇది జస్ట్ వన్ మైల్ స్టోన్ కాదు. ఇట్స్ 4 years ఆఫ్ జర్నీ ఆఫ్ స్ట్రగుల్స్, లెర్నింగ్, బిలీవింగ్ ఇన్ మై సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసి నా జర్నీలో పార్ట్ అయ్యారు. నా టాలెంట్ని రికగ్నైజ్ చేసి స్మాల్ విన్స్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. బిఫోర్ థ్యాంకింగ్ ఎవ్రీవన్, I have to start with the most important person in my life, అమ్మ. షీ ఈస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. అమ్మ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, టైర్డ్ ఉన్నా, స్టిల్ ఎవ్రీ టైం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు 5K రీచ్ అయ్యాక లైక్ అమ్మ 5K అయ్యారు అని చెప్పాను. సో మా అమ్మ ఏంటంటే ఓకే సెలబ్రేట్ చేద్దాం అన్నారు. వాస్ లైక్ వద్దులేమ్మా, పెద్ద సెలబ్రేషన్స్ అవసరం లేదులేమా అంటే, కానీ అమ్మ ఏంటంటే నువ్వు 4 years స్ట్రగుల్ చేసి రీచ్ అయ్యావు ఇది. సో ఇదొక ప్రౌడ్ మూమెంట్ కదా, ఊరినే ఈజీగా రాదు కదా 5K సబ్స్క్రైబర్స్ అని అన్నారనమాట. సో లైక్ ఇదొక ప్రౌడ్ మూమెంట్ కదా, సో నాకు ఉంటుంది కదా సెలబ్రేట్ చేయాలి అన్నారు. సో నా బ్రదర్స్ ఒక స్మాల్ కేక్ కొని చిన్న హోమ్ సెలబ్రేషన్స్ చేసాం. అది చిన్న సెలబ్రేషన్స్ అయినప్పటికీ నా హార్ట్లో చాలా పెద్ద మూమెంట్ అది. నెక్స్ట్ వన్ మోర్ స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి. నా బాయ్ ఫ్రెండ్, నా ఫియాన్సీ హూ ఈస్ గోయింగ్ టు బి మై హస్బెండ్. ఆయన సపోర్ట్ లేకుంటే హానెస్ట్లీ నేను ఈ స్టేజ్కి రాలేను. ఎమోషనల్గా, ఫినాన్షియల్గా ఎవ్రీ టైం నా పక్కనే ఉండేవాళ్ళు. ఈవెన్ ఈ 5K రీచ్ కానీ నేను చెక్ చేసుకోలేదన్నమాట. తనకి నైట్ షిఫ్ట్స్ ఉంటే చెక్ చేసి ఇంకో 2 సబ్స్క్రైబర్స్ వస్తే 5K అవుతారు కదా అని చెప్పి మార్నింగ్ విష్ చేద్దాం అనుకున్నాను అనమాట. పడుకునేసారు నైట్ షిఫ్ట్ ఉంటే. సో నేనేంటంటే ఆఫ్టర్నూన్కి చూసేసరికి 5K అయిపోయింది. ఇంకా అమ్మకి చెప్పి తనకు స్క్రీన్ షాట్ సెండ్ చేశాను. సో హీ వాస్ లైక్, ఐ ఆల్రెడీ నో, ఐ వాస్ చెకింగ్ యువర్ ప్రోగ్రెస్, కంగ్రాచులేషన్స్ అన్నారు. ఆ మూమెంట్లో నాకు లైక్ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంటే నేను చెక్ చేసుకోలేదు, హీ వాస్ చెకింగ్ ఎవ్రీథింగ్, ముందుగా ఉంటారు అనమాట ఇప్పుడు. బికాస్ లైక్ బిఫోర్ ఈవెన్ ఐ చెక్, హీ వాస్ ట్రాకింగ్ మై గ్రోత్, మై స్మాల్ డ్రీమ్స్. సో అది చాలా ఎమోషనల్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ముందుగానే అంటే బిఫోర్ ఎట్లా అంటే నేను ఎవ్రీ సింగిల్ థింగ్కి డిపెండ్ అయ్యేదాన్ని. షిప్పింగ్ అవ్వచ్చు, షాపింగ్ మెటీరియల్స్ వర్క్ కానీ, ఈవెన్ చిన్న విషయానికి అమ్మ ఉండాలి, తమ్ముడు ఉండాలి, లేకపోతే తనేగా ఉండాలి. బట్ స్లోలీ తను ఏం చెప్పాడంటే, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలి. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు నీ డెసిషన్ని తీసుకునేలాగా ఉండాలి. అప్పుడు అనిపించింది, అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది. అండ్ దిస్ జర్నీ ఈస్ నాట్ అబౌట్ నెంబర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్, ఇది నా సెల్ఫ్ గ్రోత్ స్టోరీ కూడా. సో నౌ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ దిస్ 5K సబ్స్క్రైబర్స్ ఆర్ నాట్ జస్ట్ వ్యూవర్స్, దే ఆర్ ద ప్రూఫ్ ఆఫ్ మై హార్డ్ వర్క్, మై ఇండిపెండెన్స్ అండ్ మై సపోర్ట్ సిస్టమ్. మా అమ్మ, నా ఫియాన్సీ, నా బ్రదర్స్, నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై స్ట్రెంగ్త్. అండ్ టు సెలబ్రేట్ దిస్ మైల్ స్టోన్ ఐఎమ్ డూయింగ్ అ గివ్ అవే. 3 winners పిక్ చేసుకుంటాను. ఫస్ట్ విన్నర్కి హ్యాండ్మేడ్ స్క్రాప్ బుక్, సెకండ్ విన్నర్కి బ్యాంగిల్స్ మెటీరియల్స్, థర్డ్ విన్నర్కి వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్స్టాలో ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద మీరు అసలు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు ఇన్స్టాలో అనేది కామెంట్ పెట్టండి. నేను జెన్యూన్ కామెంట్స్ నుండి 3 winners పిక్ చేస్తాను. సో గైస్ పార్టిసిపేట్ చేయండి. లెట్స్ సెలబ్రేట్ దిస్ మైల్ స్టోన్ టుగెదర్. ఇఫ్ యు ఆర్ న్యూ అంటే ఈ ఛానల్లో వచ్చి కొత్తగా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. And be a part of my small journey. And also ఎప్పటి నుంచో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ విత్ మీ ఫ్రమ్ day 1 నుంచి. లవ్ యూ ఆల్. Now we are 5K family on YouTube, 2K family on Instagram, all because of you. Thank you so much. Love you all. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు అసలు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఈ కంటెంట్ ఏం నచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు కామెంట్ చేయండి. సో కామెంట్స్లో ఎవరి కామెంట్స్ అయితే ఉంటాయో వాళ్ళ కామెంట్స్లో నుంచి, ఆ కామెంట్ లిస్ట్లో నుంచి నేను గివ్ అవే తీసుకుంటాను. సో యాజ్ యూజువల్ ఫస్ట్ విన్నర్కి స్క్రాప్ బుక్ వస్తుంది, సెకండ్ విన్నర్కి స్క్రాప్ బుక్ అంటే ఫొటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులో. సో అది సెకండ్ విన్నర్ వచ్చేసరికి బ్యాంగిల్స్ మెటీరియల్ అయితే పంపిస్తాను. థర్డ్ విన్నర్కి వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. సో ఎవరికైనా రావచ్చు, మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.
సో ఇవి మా చిన్న సెలబ్రేషన్స్. సో కేక్ తీసుకొచ్చాను, మా మమ్మీ తెప్పించాను అనమాట. మా తమ్ముడు వాళ్ళతో పుట్టి సర్లే అంటే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతుంది, ఇంకా తను ఏదో ఒకటి చేస్తుంది, మనం ఏం చేయట్లేదు కాబట్టి కేక్ కట్ చేయించుతాం, తీసుకురండి అంటే సరే అని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చాక యాజ్ యూజువల్ గానీ ఇది లాస్ట్ లో బ్లాస్ట్ అవుతుంది. సో నేను అట్లా అనుకున్నాను అనమాట. ఫస్ట్ లోనే కొంచెం ఫైర్ లా వచ్చేసింది. అండ్ వన్స్ కేక్ కటింగ్ చేసినప్పుడు ఇంక చెప్తా ఉన్నారు అన్నట్టు, నెక్స్ట్ ఇంకా 10K రావాలి, 1 బిలియన్ రావాలి. దానికి 5,000 రావడానికి మాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. ఇంకా 10,000 ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఏమంటారు 1 lakh ఇవన్నీ లేదు, ఒకేసారిగా మిలియన్స్ వెళ్ళిపోయారు అన్నమాట. కేక్ పెట్టినప్పుడు మా మమ్మీ వచ్చినప్పుడు నీట్గా కేక్ పెడితే ఇంకా రిటర్న్ నాకు పెట్టింది. కానీ తమ్ముళ్ళు అన్నలు ఉంటారు, వీళ్ళు ఎట్లాగంటే మనం కేక్ పెట్టామంటే అంతే. నేను వాడికి కేక్ పెడుతుంటే ఓకే ఇటు తీసుకో అని చెప్పి తీసుకొని తినేసాడు. నేను అదే చెప్తాను అన్నమాట మా మమ్మీకి, చూడు నువ్వు రిటర్న్ పెట్టేవాడు ఏంటి అట్లా తీసుకొని తినేసాడు అని. ఇంక తమ్ముళ్ళు అన్నలు ఇంక ఇట్లనే ఉంటారు కదా. సో వన్స్ కేక్ అందరికి పెట్టేసిన తర్వాత ఇంకా ఉన్న కేక్ లో నేను తీసుకొని తినడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవి అంతే చిన్న ఊరిని అట్లా చిన్న సెలబ్రేషన్స్ చేసుకున్నాం, పెద్ద ఏం లేకుండా, అంటే అంత హైప్ చేసుకోవాలని లేదు. ఇప్పుడు ఏదో కొంచెం బీచ్ వస్తుంది కాబట్టి ఓవర్ యాక్షన్ అన్ని చేసుకోకుండా ఓన్లీ చిన్న కేక్ తెచ్చుకొని జస్ట్ ఆ వరకు సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా చేసుకున్నదాన్ని మీతో షేర్ చేసుకోను కాబట్టి ఒక చిన్న వీడియో తీసుకున్నాను అంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.